అందరికీ గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు, అందులోని వాస్తవాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూడు పేపర్లలో కూడా వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి బ్యానర్ వార్త ఏ శాఖలు కేటాయించారు, ఎవరికి ఏంటి అనేది కూడా రాయటం జరిగింది. లక్ష్యాలకు తగ్గట్టు శాఖలు. పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి, కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల అప్పగింత. మెయిన్ బాగుపడాల్సింది గ్రామాలేనండి. అలాంటి పంచాయతీరాజ్ శాఖ ఈ మొత్తం పవన్ కళ్యాణ్ గారికి అప్పగించారు, కీలకమైనవి అన్నమాట. లోకేష్కు విద్య, ఐటీ, పయ్యావుల ఆర్థిక శాఖ, అచ్చెన్నకు వ్యవసాయం, అనితకు హోంమంత్రి అండి. మొట్టమొదటిసారిగా ఎస్సీ మహిళ. నాకు ఇంతమటికి ఇప్పటివరకు ఏర్పడినటువంటి గవర్నమెంట్లో హోమ్ మినిస్ట్రీ అనేది ఎస్సీ మహిళకు దక్కడం అనేది ఇదే మొట్టమొదటిసారి అనుకుంటాను. నారాయణకు పురపాలక, మనోహర్కు పౌర సరఫరాలు, సత్యకుమార్కు వైద్యం, మిత్రపక్షాలకు సముచిత ప్రాధాన్యం. పవన్ ఒక్కరే డిప్యూటీ సీఎం. మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆయన కోరుకున్నట్లుగానే కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల్ని అప్పగించారంటండి. అంటే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు కాబట్టి దానితో పాటు డిప్యూటీ సీఎం పదవిని కూడా ఇచ్చారు. ఆయనే కంటిన్యూగా 5 సంవత్సరాలు డిప్యూటీ సీఎం అనమాట. అమరావతి బాధ్యత నారాయణకు. 2014-19 మధ్య పురపాలక శాఖ మంత్రిగా రాజధాని అమరావతి నిర్మాణ వ్యవహారాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సి నారాయణరావుకు ఊహించినట్లుగానే మళ్ళీ అదే శాఖను కేటాయించారు. రాజధాని భూ సమీకరణ, డిజైన్లు, ఆకృతుల రూపకల్పన మొదలు వాటి అమలు వరకు ప్రతి అంశంపైన ఆయనకు అవగాహన ఉంది. అందుకే ఆ శాఖ అప్పగించడం జరిగింది. అమరావతి బాధ్యతలు కూడా అప్పగించారు. సాంకేతికలపై గుత్తాధిపత్యం వద్దు. G7 అనుబంధ సదస్సులో ప్రధాని మోదీ ఉద్ఘాటన. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు 100 రోజుల ప్రణాళిక. ఫైల్పై సీఎం సంతకం చేయడంతో రంగంలోకి అధికారులు. నేటి నుంచి పుర కమిషనర్ల పరిశీలనలో పనులు ప్రారంభం. సెప్టెంబర్ 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించేలా చర్యలు. సెప్టెంబర్ 21లోగా 203 క్యాంటీన్లు అంటండి. ఇది సామాన్యుడికి మంచి అవకాశం. ఇది విజయవాడ నుంచి ముంబైకి విమాన సర్వీస్. ముంబై విమాన సేవలు శనివారం నుంచి ఆరంభం కాబోతున్నాయి. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చొరవతో ముంబైకి సర్వీసులను నడిపేందుకు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఓకే అన్నారంటండి. విజయవాడ నుంచి ముంబైకి విమాన సర్వీసులు అయితే వస్తున్నాయి. ఓకే, ఇది ఒక మంచి న్యూస్ అనే చెప్పుకోవచ్చు. కంట్లో కొయ్యదిగిన తిరిగి వచ్చిన చూపు. విశాఖ కేజీహెచ్లో విజయవంతంగా శస్త్రచికిత్స. చెత్త పన్నుపై పుర కమిషనర్ల అత్యుత్సాహం. ఏలూరులో సచివాలయాల కార్యదర్శుల జీతాల్లో రికవరీకి ఆదేశాలు. 5 జిల్లాల్లో యథావిధిగా వసూళ్లు. ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలు లేక బేఖాతరు. చెత్త పన్నును రద్దు చేస్తున్నారు, చెత్త పన్ను వసూలు చేయడానికి లేదు అని చెప్పినప్పుడు కూడా కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించారు. అందుకని వాళ్ళ జీతాల్లో నుంచి కట్ చేయమన్నట్లుగా చెప్పారనమాట. సీనియర్ల సేవలను వినియోగించుకుంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. కొందరు నేతలతో ఏకాంతంగా మాట్లాడిన అధినేత. ఓకే, మంత్రివర్గంలో పోరు వస్తుంది కదండి. యాక్చువల్గా సీనియర్లను కొంతమందిని పక్కన పెట్టారు కదా. ఆ సందర్భంగా ఎక్కడైనా సరే మంత్రివర్గంలో పోరు అనేది చోటు చేసుకుంటుంది. అందుకే అలాంటి వాళ్ళ అందరితోటి ఏకాంతంగా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడటం జరిగింది. 2వ రోజు సచివాలయంలో సీఎం చంద్రబాబు వరుసగా 2వ రోజు సచివాలయానికి రావడంతో సందడి నెలకొంది. ఆయన్ను కలిసేందుకు నేతలు, సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సీఎంగా గురువారం బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ద్వితీయ విఘ్నం ఉండకూడదని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయానికి వచ్చారు.
తొలుత ఆయన షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5:30 తిరిగి వెళ్ళాలి. కానీ అధికారిక కార్యదర్శులతో పాటు పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, మంత్రులు చంద్రబాబును కలిసేందుకు వచ్చారు. మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారితో పాటు పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు సీఎంను కలిశారు. ఈ రకంగా అందరితోటి భేటీ అవుతున్నారండి కంటిన్యూగా. సంపన్న రాష్ట్రంగా చేద్దాం, మీతో కలిసి కృషి చేయడానికి నిరీక్షిస్తున్న సీఎం చంద్రబాబు ట్వీట్కు స్పందించిన పవన్. ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తా, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. రైతన్నకు అండగా ఉంటాం, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఓకే. మద్యం విధానం ముసుగులో జగన్ అండ్ కో భారీ కుంభకోణం, ప్రధాన లబ్ధిదారు జగనేనని ఫిర్యాదులు, కీలకంగా వ్యవహరించిన మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి. డిస్టిలరీలకు చేజిక్కించుకోవడం నుంచి జే బ్రాండ్ల తయారీ వరకు అంతా మాఫియా తరహా దందా. దీనిపైన చాలా రాశారండి. ఇది ఆరుద్ర కుమార్తె వైద్య ఖర్చులకు 5 లక్షల ఆర్థిక సాయం, నెలకు 10,000 రూపాయలు పింఛను, సచివాలయంలో సీఎంను కలిసిన బాధితురాలు. రాష్ట్ర మంత్రులకు శాఖల కేటాయింపండి, పేరు శాఖలు ఇక్కడ రాయటం జరిగింది. లక్ష్యాలకు తగ్గట్టు శాఖలు వాళ్ళకైతే నిర్ణయించారు. రూపుదిద్దుకుంటున్న రామోజీ విగ్రహం, ఈనాడు రామోజీరావు గారు చనిపోయారు కదండి, దానికి సంబంధించి ఆయన విగ్రహం తయారు చేస్తున్నారు, బాగా ఉంది. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు. విదేశీ జాతి కుక్కల దిగుమతుల నిషేధంపై తెలంగాణ హైకోర్టు స్టే, పేద పిల్లల ఫీజులను మళ్లించేశారు. ఉన్నత విద్యామండలి నిర్వాహకం, యాప్ పేరుతో 90 లక్షల రూపాయల వ్యయం, ప్రైవేటు సంస్థలకు 5 కోట్ల రూపాయల ప్రాజెక్టులు. విచారణ జరిగితే ఇబ్బందులు వస్తాయని ఓట్ల లెక్కింపు నాడే రాజీనామా చేసిన చైర్మన్ హేమచంద్రారెడ్డి. వైకాపా పాలనలో అరాచక డీఎస్పీలు, జగన్కు వీరభక్తుల్లా విధి నిర్వహణ, వైకాపా నాయకుల దాడులు, దాష్టికాలకు వెన్నుదన్ను, తెదేపా జనసేన నాయకులపై అడ్డగోలుగా అక్రమ కేసులు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ రాశారండి. యువగలం పాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు ఎవరెవరైతే సృష్టించారో అది. క్యాబినెట్లో యువతకు ప్రాధాన్యాన్ని స్వాగతిస్తున్నాం, తెదేపా పాలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. శాసనమండలి వద్దన్న వారికే నేడు ఆ వ్యవస్థతో అవసరం వచ్చింది. జగన్ను ఉద్దేశించి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎద్దేవా. రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి, వర్ల రామయ్య. రవాణా శాఖలో ఓడీల పేరిట గుట్టుగా బదిలీలు. ఆగస్టు 1 నుంచి మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు. అప్పులు, ఆర్థిక పరిస్థితులపై 4 శ్వేతపత్రాలు. పూర్తి లోతుల్లోకి వెళ్తున్న ప్రభుత్వం, కసరత్తు ప్రారంభించిన అధికారులు. డిఎస్సిపై సంతకం చేసి మాట నిలబెట్టుకున్న చంద్రబాబు. రాష్ట్ర మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మొహమ్మద్ ఫరూక్ షిబ్లీ. నాడు డీజీపీ కార్యాలయం గేటు బయటే అడ్డగించారు, నేడు ప్రోటోకాల్తో లోపలకు తీసుకెళ్లే రోజు వచ్చింది. చంద్రబాబు ఆశీర్వాదంతోనే అది సాధ్యమైంది. హోంశాఖ మంత్రి అనిత. డీజీపీ కార్యాలయానికి వెళ్తే గేటు బయట ఆపేశారంటండి ఒకప్పుడు. అవునే, ఇప్పుడు వాళ్ళే సెల్యూట్ కొట్టి ఆహ్వానించాలి, ఎందుకంటే హోంశాఖ మంత్రి కదా. బహుముఖాలను గుర్తించే ఏఐ టూల్.
ఇవ్వండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేపర్ హెడ్లైన్స్. ఇంకా సాక్షిలో చూద్దాం ఒకసారి. రెడ్ బుక్ రాజ్యాంగం. రాష్ట్రంలో హోర్డింగ్లకు ఎక్కిన లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులు. బ్లాక్మెయిల్తో అధికారులను లొంగ తీసుకునే ప్రయత్నం. అక్కడ ప్రయత్నం ఏముంది? హోర్డింగ్లు ఏమన్నా తప్పుగా ఉందా? మరోవైపు రెచ్చిపోతున్న టీడీపీ జనసేన శ్రేణులు. రాష్ట్రమంతటా కొనసాగుతున్న విధ్వంసం, ఆటవిక దాడులు. తమకు ఓటేయిన వారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే లక్ష్యం. నూతన సీఎంను కలవడానికి వెళ్లిన అధికారులకు అవమానాలు. పనితీరు మదింపు పేరిట అధికారులకు రాజకీయ బ్రాండింగ్. వారంతా గతంలో బాబు హయాంలో పనిచేసిన వారే. గత 5 ఏళ్లుగా కొందరి తీరు అన్యాయంగా ఉందంటూ నిందలు. కక్ష సాధింపులుంటూనే కొందరు టార్గెటెడ్గా చంద్రబాబు వ్యాఖ్యలు. ఐఏఎస్ ఐపీఎస్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వ పెద్దల వైఖరి. మీ సొంత వాళ్ళు ఉన్నారనే. విలువలు విశ్వసనీయతతో ముందడుగు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. పవన్కి పంచాయతీ, ఇదన్నీ మనకు తెలిసిందే. జగన్ ఓడాడు, ఇంకా చావలేదు. నిన్న జరిగినటువంటి పార్లమెంటరీ వాళ్ళ సభ్యుల సమావేశం ఉంది కదండి, అందులో చెప్తున్నారనమాట. రాజకీయ ప్రత్యర్థులపై అటు ఆటవిక దాడులు కొనసాగిస్తూ అటు రాజ్యాంగాన్ని కాలరాసి నారా లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు రంగం సిద్ధమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ హోర్డింగ్ల ఏర్పాటుతో తాము మరింతగా కొనసాగిస్తున్న విధ్వంసకాండ, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు టీడీపీ నిర్భీతిగా చాటింపు వేస్తుంది. మీకన్నానా? స్పీకర్గా అయ్యన్న పాత్రుడు అంటండి. సరే, ఆ 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి? వేసిన ఓటు ఎక్కడికి పోతుందని ప్రజల్లో అనుమానం. ఉండవల్లి అరుణ్ కుమార్. ఈడు మారడండి. ఉండవల్లి అరుణ్ కుమార్ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే ముసుగులో వీడు ఒక ఎదవలాగా మాట్లాడుతున్నాడు. ఒక రాజకీయ అసలు ఎక్కడైనా ఈవీఎం ట్యాంపరింగ్లు ఇవన్నీ జరగవండి, వీళ్ళ బూటక ప్రచారాలు తప్ప. సరే, నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం మెయిన్ వార్తలు ఏంటనేది. గనుల శాఖలో ఎన్నికల సందడిలో గనుల సడేమియా. పాత తేదీలతో 280 LOIల జారీ. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు. ఆ మర్నాడు రాత్రంతా ఆఫీసులోనే 190 సంతకాలు చేసిన కీలక అధికారి పిఏ 190 సంతకాలు అంటండి. కొత్త సర్కారు వస్తే ఇబ్బంది పడతారంటూ రెట్టింపు కమిషన్. లీజుదారులతో సమావేశాలు పెట్టి మరీ వసూలు చేసిన 3 జిల్లా అధికారులు. డిప్యూటీ సీఎం పవన్ పంచాయతీరాజ్ గ్రామీణ శాఖలో అచ్చెన్నాయుడికి వ్యవసాయం. ఇవన్నీ మనం చెప్పుకునే. పాలనలో ఒడివడిగా సోమవారం పోలవరం క్షేత్రస్థాయి పర్యటనకు సీఎం చంద్రబాబు. నవ్యాంధ్ర సీఎంగా ప్రతి సోమవారం సమీక్ష. తిరిగి ఇప్పుడు కూడా అదే ఆనవాయితీ. యువతకు భవిత అంటండి. టీడీపీ ఈవోగా శ్యామలరావు. జగన్ బొమ్మతో కోట్లు వృధా. 19.8 కోట్లతో ఆరోగ్యశ్రీ కార్డులు. 3.5 కోట్లతో ఆర్బీఎన్కే బుక్లెట్లు. అన్నింటిపైన జగన్ ఫోటోలు. ఎన్నికలకు 2 నెలల ముందు ముద్రణ. మళ్ళీ జగన్ ప్రభుత్వమే వస్తుందని కొందరు అధికారుల అత్యుత్సాహం. ఇప్పుడు ఆ కార్డులను ఏం చేయాలో. అన్నిటిపైన ఈడి పబ్లిసిటీ పిచ్చి ఈడుని పీక్స్కి వెళ్ళిపోయింది. టైటిలింగ్ యాక్ట్ మంచిదే, రాజ్యసభలో బలముంది, అక్కడ చూసుకుందాం. తగ్గింది 10% ఓట్లే. అంశాల వారీగా కేంద్రానికి మద్దతు. వైసీపీ ఎంపీలతో జగన్. టైటిలింగ్ యాక్ట్ మంచిదే అంటండి. జగన్కి ఇంకా బుద్ధి రాల. ఓడిపోయిన జనాలందరూ కూడా టైటిలింగ్ యాక్ట్ కారణంగానే ఎక్కువ మెజారిటీ ఓట్లు పోయినాయి అని తెలుసుకోకుండా ఇంకా అదే పిచ్చివాగుడు. వాళ్ళకి రాజ్యసభలో కొంత బలం ఉంది కదండి. రాజ్యసభలో వాళ్ళు ఎంపీలు వాళ్ళు ఉన్నారు కదా,
వాళ్ళతోటి దీనిపైన యుద్ధం చేద్దాం అన్నట్లుగా చెప్తున్నాడు అనమాట. టైటిలింగ్ యాక్ట్ రద్దుపైన సంతకం చేయటం అనేది నచ్చనట్లుగా. జగన్ నీకు అసలు పార్టీ కనుమరుగైపోతే బెటర్ అండి, మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఇవన్నీ 3 ప్రధాన వార్తలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.